సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు తగినట్టు సినిమాలు నిర్మించే వారిలో దిల్ రాజు ఒకరు. తాజాగా ఓటీటీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. రేవు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. కొత్త వాళ్ళతో సినిమాలు తీసే ప్రక్రియ ఇండస్ట్రీలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ 99% ఫెయిల్ అవుతాయి, 1% మాత్రమే సక్సెస్ రేట్. కెరీర్ తొలినాళ్లలో నేను సినిమాలు తీసేటప్పుడు నా సినిమాకు ఆడియన్స్ ఎలా వస్తారు, ఇంకా ఏం యాడ్ చేయాలి అనుకుంటూ తీసేవాడిని. సినిమా తీయడం ఈ రోజుల్లో గొప్ప కాదు, ప్రేక్షకుడు థియేటర్కు వచ్చి ఆ మూవీని చూడడమే బిగ్ ఛాలెంజ్. మేము తీసిన బలగం, కమిటీ కుర్రాళ్ళు నెమ్మదిగా మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో సినిమా బాగుందని రివ్యూలు ఇవ్వడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అసలు ప్రేక్షకుల్ని చెడగొట్టింది మేమేలేండి, మీరు ఇంట్లో కూర్చోండి, 4 వారాల్లో ఓటీటీకి తెస్తామని థియేటర్కు రాకుండా చేసుకున్నాం. ఈ రేవు సినిమా చూసి నేను కూడా రివ్యూ ఇస్తా, మంచి సినిమా, అది చిన్న మూవీ అయితే ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి అని దిల్ రాజు అన్నారు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలపై అటు ఇండస్ట్రీతో పాటు ఇటు సామాజిక మాధ్యమాల వేదికగాను చర్చ జరుగుతోంది. కరోనా తర్వాత వందల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. థియేట్రికల్ రన్ బాగున్న సినిమాలు కూడా ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేసాయి. సినిమా విడుదలకు ముందే ఓటీటీ సంస్థలతో చిత్ర బృందాలు చేసుకున్న ఒప్పందాల కారణంగా రాక తప్పని పరిస్థితి. సలార్, టిల్లు స్క్వేర్, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా త్వరగా ఓటీటీ బాట పట్టాయి. ఈ ఏడాది హనుమాన్, కల్కి 2898 ఏడీలు మాత్రం ఓటీటీలోకి వచ్చేందుకు కనీసం 50 రోజులు ఆగాయి. మరోవైపు ప్రేక్షకుడు థియేటర్కు వచ్చి సినిమా చూసే పరిస్థితులు రోజురోజుకి తగ్గిపోతున్నాయి.